అండ్ మనం చూసాం కదా 2 టైప్స్ ఆఫ్ క్వాంటిటేటివ్ రీసెర్చ్ మెథడ్స్ ఉన్నాయని. సో ఫస్ట్ది ఏంటి మనం చూసింది ప్రైమరీ క్వాంటిటేటివ్ రీసెర్చ్ మెథడ్, దాని టైప్స్ అవన్నీ కూడా చదివాం. నెక్స్ట్ సెకండరీ క్వాంటిటేటివ్ రీసెర్చ్ మెథడ్. ఇక్కడ కూడా వీ హ్యావ్ 5 పాపులర్లీ యూస్డ్ సెకండరీ క్వాంటిటేటివ్ రీసెర్చ్ మెథడ్స్. Secondary quantitative research method, it involves ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డేటా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక దాని గురించి నేను రీసెర్చ్ చేస్తున్నాను, దాని గురించి ఆల్రెడీ కొంచెం ఇన్ఫర్మేషన్ ఎగ్జిస్ట్ అయి ఉంటే దాన్ని నేను కలెక్ట్ చేసుకుంటాను, దాన్ని నేను చదువుతాను, అండర్స్టాండ్ చేసుకుంటాను, సమ్మరైజ్ చేస్తాను. అప్పటి ఇన్ఫర్మేషన్ ఇప్పటి ఇన్ఫర్మేషన్తో కొలాజ్ చేసి నేను అసలు ఏమవుతుంది 2010లో పిల్లలు చాలా మటుకు బూస్ట్ తాగారు, 2021లో పిల్లలు పీడియాష్యూర్ తాగుతున్నారు అంటే ఏంటి, ఏమవుతుంది, అట్లా డిఫరెంట్ వేరియబుల్స్ తీసుకోవచ్చు. లేకపోతే 2010లో ఓన్లీ 40% ఆఫ్ స్టూడెంట్స్ వుడ్ టేక్ మిల్క్, కన్స్యూమ్ మిల్క్, and 2020-21లో 80% ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ టేకింగ్ మిల్క్, ఐ మీన్ చిల్డ్రన్ ఆర్ కన్స్యూమింగ్ మిల్క్. సో ఇట్లా కూడా నేను చేసుకోవచ్చు అనమాట. ఓకే, అండ్ ఇది సెకండరీ క్వాంటిటేటివ్ రీసెర్చ్ మెథడ్ అంటే మనకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డేటా, సెకండరీ డేటా అవైలబుల్ ఉంటుంది దీనికి చేయడానికి. నెక్స్ట్ 5 పాపులర్లీ యూస్డ్ మెథడ్స్. వాట్ ఆర్ దోస్? డేటా అవైలబుల్ ఆన్ ద ఇంటర్నెట్. సో ఇంటర్నెట్ మనం బ్రౌజ్ చేయంగానే మనకి ఆ పర్టికులర్ టాపిక్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మొత్తము వచ్చేస్తుంది ఆన్లైన్లో. ఇట్ ఈస్ అవైలబుల్ ఆన్లైన్, రైట్? అప్పుడు మనం అదంతా గ్యాదర్ చేసుకొని మనకు కావాల్సింది మనం ఫిల్టర్ చేసుకొని వీ ట్రై టు రీడ్ ఇట్, వీ ట్రై టు అండర్స్టాండ్ ఇట్, అండ్ దెన్ వీ ట్రై టు అనలైజ్. ఓకే, అండ్ వీ ట్రై టు ప్రూవ్ ఆర్ రీసెర్చ్ పాయింట్ అనమాట. మన రీసెర్చ్ స్టేట్మెంట్ ఏంటి, ఆ స్టేట్మెంట్ని ప్రూవ్ చేయడానికి మనం ట్రై చేస్తాం ఈ అవైలబుల్ డేటాతో. ఓకే, ఇంకొకటి గవర్నమెంట్ అండ్ నాన్ గవర్నమెంట్ సోర్సెస్. గవర్నమెంట్ అండ్ నాన్ గవర్నమెంట్ సోర్సెస్ అంటే మనకి రీసెర్చ్ రిపోర్ట్స్ ఉంటాయి. ఓకే, అండ్ ఎట్లా చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కల్టివేషన్ తీసుకుందాం. అగ్రికల్చర్లో సపోజ్ 2010లో సో అండ్ సో ఫర్టిలైజర్ యూజ్ చేస్తే క్రాప్ చాలా ఎక్కువ ఈల్డ్ వచ్చింది, క్రాప్ ఈల్డ్. కానీ 2021లో అదే ఫర్టిలైజర్ చేస్తే కొంచెం అంత ఎక్స్పెక్టెడ్ రాలేదు. ఎందుకు అని అంటే అక్కడ ఆల్రెడీ దానిపైన ఏదో రాసి ఉంటుంది, ఒక రీసెర్చ్ రిపోర్ట్ చేసి ఉంటుంది, ఈ ఫర్టిలైజర్ ఇంత అమౌంట్ వేస్తేనే మనకి ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి, దానికన్నా కొంచెం ఎక్కువైనా ఫేవరబుల్ రిజల్ట్స్ రావు. అలాంటి డేటా అంతా తీసుకొని మనం ఇప్పుడు అనుకుంటాం ఎందుకు ఇట్లా అవుతుంది ఇప్పుడు అంటే కొంతమంది ఎక్కువ అమౌంట్ యూజ్ చేస్తున్నారో తక్కువ యూజ్ చేస్తున్నారో అన్నది తెలుస్తుంది. అది రీసెర్చ్. దట్ ఈస్ ద సెకండ్ వన్. అండ్ థర్డ్ వన్ ఈజ్ పబ్లిక్ లైబ్రరీస్కి వెళ్తే ఎన్నో రీసెర్చ్ థీసిస్, డాక్యుమెంట్స్, స్కాలర్లీ ఆర్టికల్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయి. ఇప్పుడు ఒక టాపిక్ పైన నేను ఫర్ ఎగ్జాంపుల్ టీచర్స్ షుడ్ ఫాలో ఐసిటీ ఇన్ ద క్లాస్ రూమ్స్ అని ఉంది. ఐసిటీ దానిపైన ఎన్నో బుక్స్ ఎన్నో ఉంటాయి పబ్లిక్ లైబ్రరీస్లో. నేను వెళ్ళి అవి తీసుకొని చదువుకొని అవన్నీ ఒక బుక్ ఏం రాశారు ఏంటి అన్నీ చదువుకొని కంపేర్ చేసి కొలాజ్ చేసి నేను దాన్ని నా సొంతంగా నా ఓన్ వర్డ్స్లో నేను సమ్మరీ రాస్తానన్నమాట. అలా రాసిన తర్వాత దానిపైన నేను ఫర్దర్ మై రీసెర్చ్. ఇంకోటి నెక్స్ట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. ఇక్కడ బుక్సే కాకుండా మీ పర్సనల్ టీచర్స్ కూడా ఉంటారు. వాళ్ళ ద్వారా కూడా మనకి ఎంతో ఇన్ఫర్మేషన్ మనం రాబట్టుకోవచ్చు మనం చేసే రీసెర్చ్ టాపిక్ పైన. ఓకే, ద ఫిఫ్త్ వన్ ఈజ్ కమర్షియల్ ఇన్ఫర్మేషన్ సోర్సెస్. లోకల్ న్యూస్ పేపర్సే కానీ, జర్నల్సే కానీ, మ్యాగజైన్సే కానీ, రేడియో, టీవీ స్టేషన్స్, ఇవన్నిట్లో కూడా మనకి చాలా మటుకు మనకి ఇన్ఫర్మేషన్ లభ్యమవుతుంది. ఓకే, సో క్వాంటిటేటివ్ రీసెర్చ్ యొక్క క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్, వాటి లక్షణాలు ఎలా ఉండాలి అంటే ఫస్ట్ వన్ స్ట్రక్చర్ టూల్స్. మనం సర్వేస్ చేసినా, పోల్స్ చేసినా, క్వశ్చనర్స్ ప్రిపేర్ చేసినా అవన్నీ కూడా
క్వాంటిటేటివ్ డేటానే వచ్చేటట్టుగా చూసుకోవాలి. అలా ప్రిపేర్ చేసుకోవాలి. అంటే న్యూమరికల్ డేటా, రైట్? ఇన్ డెప్త్ అండ్ యాక్షనబుల్ డేటా మనకు వచ్చేటట్టు ఉంటేనే మనం దాన్ని అనలైజ్ చేయగలుగుతాం. నెక్స్ట్ శాంపుల్ సైజ్. చాలా మటుకు గుర్తుపెట్టుకోండి. శాంపుల్ సైజ్ ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలంటే, అది మనము స్కోప్ ఉండాలి. రిసర్చ్ ఆబ్జెక్టివ్‌ని సాటిస్ఫై చేసేటట్టుగా రిజల్ట్స్ వస్తేనే కదా మనం అది చూసుకుంటాము. రైట్? సో, ఆ శాంపుల్ సైజ్ అన్నది చాలా వి షుడ్ డిసైడ్ on that size of the sample. ఓకే. నెక్స్ట్ క్లోజ్ ఎండెడ్ క్వెషన్స్. మనం ఎప్పుడు ఈ రిసర్చ్ చేసినా క్వాంటిటేటివ్ డేటా కలెక్షన్ కోసము మనం క్లోజ్ ఎండెడ్ క్వెషన్స్‌నే యూజ్ చేయాలి. ప్రయార్ స్టడీస్. ఇప్పుడు ఒక రిసర్చ్ టాపిక్ నేను అనుకున్నాను దానిపైన చేయాలని. కానీ దాని గురించి నాకు కొంచెం నాలెడ్జ్ కూడా నేను గెయిన్ చేసుకోవాలి. సో, ఈవెన్ బిఫోర్ ఐ స్టార్ట్ మై రిసర్చ్ even before I start my research, I should try to study about that topic, to know about that topic. Okay. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అగ్రికల్చర్ ఉంది, ఫర్టిలైజర్ ఒకటి యూజ్ చేస్తున్నామని ఉంది. అసలు అగ్రికల్చర్ ఏంటి, అగ్రికల్చర్ అంటే ఏంటి అని నాకు తెలియాలి. సో అగ్రికల్చర్ అంటే ఏమేం క్రాప్స్ ఉంటాయి, పర్టికులర్ ఫర్టిలైజర్స్ ఏం యూజ్ చేస్తారు పర్టికులర్ క్రాప్కి అని నాకు తెలిసి ఉండాలి. సో ప్రయార్ స్టడీస్ షుడ్ బి డన్ అబౌట్ ద రీసెర్చ్ టాపిక్. ఓకే. క్వాంటిటేటివ్ డేటా, ఏ డేటా అయినా నువ్వు ఏది కలెక్ట్ చేసినా దాన్ని టేబుల్స్ ద్వారా, చార్ట్స్ ద్వారా, గ్రాఫ్స్ ద్వారా, లేతే ఫ్లో చార్ట్స్ ద్వారా ఏదన్నా ఒక ఫామ్లో రిప్రజెంట్ చేసేటట్టు ఉండాలి. నా జనరలైజేషన్ ఆఫ్ రిజల్ట్స్ ఎప్పుడైనా జనరలైజ్ ఎప్పుడు చేస్తాము, దానికి ఏమైనా ఇంప్రూవ్మెంట్ అన్నది మనకు కనిపించాలి. మనం ఇప్పుడు చెప్పే రిజల్ట్స్ దాన్ని బట్టి ఇంప్రూవ్మెంట్కి స్కోప్ ఉండాలన్నమాట. రైట్? సో అది క్వాంటిటేటివ్ రీసెర్చ్ ఎగ్జాంపుల్స్. ఇక్కడ నేను కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వాంటిటేటివ్ ఫస్ట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ ఏంటంటే, మీకు తెలియాలి నేను క్వాలిటేటివ్ రీసెర్చ్ మెథడ్ ఎక్కడ యూజ్ చేయాలి, క్వాంటిటేటివ్ రీసెర్చ్ మెథడ్ ఎక్కడ యూజ్ చేయాలి అని. సపోజ్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఉంది. ఒక డాక్టర్ ఒక పేషెంట్‌కి ఎంత అమౌంట్ ఆఫ్ టైమ్ స్పెండ్ చేస్తున్నాడు అన్న దానిపైన నేను రిసర్చ్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది, ఒక సర్వే నేను నిర్వహించాలి. సో ఆ సర్వేలో నేను కొన్ని క్లోజ్డ్ ఎండెడ్ క్వశ్చన్స్ ఇస్తాను. ఏంటి, ఆ డాక్టర్ ఎంత టైం తీసుకుంటాడు ప్రతి పేషెంట్‌కి, మాక్సిమం ఎంత, అండ్ పేషెంట్ హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ కోసం బయట ఎంతసేపు కూర్చుంటారు. సో ఇట్లా నేను ఒక్క పేషెంట్ని అడిగితే నాకు తెలియదు. నేను అక్కడ వచ్చే 10 to 20 పేషెంట్స్ ఎంతమంది వచ్చినా వాళ్ళందరిని అడిగితేనే నాకు ఒక ఐడియా వస్తుంది. సో ఎక్కువ ఆన్సర్స్ ఏవైతే మ్యాచ్ అవుతాయో అంతమంది అది మనకి అనలైజ్ చేయొచ్చు. ఆ ఇన్ఫర్మేషన్ ఓకే అని మనం న్యూమరికల్ వాల్యూలో చూయిస్తామన్నమాట. రైట్? సో ఇది సింపుల్, ఇది జనరల్ స్లైడ్. ఇది బేస్డ్ ఆన్ ద టైప్స్ ఆఫ్ రీసెర్చ్ మనము సోర్సెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని కేటగరైజ్ చేయొచ్చు. ప్రైమరీ రీసెర్చ్, సెకండరీ రీసెర్చ్. ప్రైమరీ రీసెర్చ్ అంటే నీ సొంతంగా నువ్వేమేమైతే కనుక్కున్నావో, ఏమేమైతే ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసావో దాన్ని ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్గా పరిగణించి దాన్ని ప్రైమరీ రీసెర్చ్ సోర్సెస్ అంటారు. సెకండరీ రీసెర్చ్ అంటే ఏంటి, బుక్స్ ద్వారా, ఆన్లైన్ సోర్సెస్ ద్వారా, మ్యాగజైన్స్, జర్నల్స్, స్కాలర్లీ ఆర్టికల్స్, డిజర్టేషన్స్, థీసిస్, ఆ పర్టికులర్ రీసెర్చ్ టాపిక్ పైన రాసినవి అన్నీ కూడా సెకండరీ రీసెర్చ్ కిందకి వస్తాయి. అండ్ అడ్వాంటేజెస్ ఏంటి, క్వాంటిటేటివ్ రీసెర్చ్ ద్వారా చాలా అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ఫస్ట్ది మనకి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది, కరెక్ట్ అండ్ అక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అండ్ ఇది చాలా క్విక్గా అయిపోతుంది, ఎక్కువ రోజులు తీసుకోదు. ఓకే. అండ్ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటుంది అండ్ ఎక్కువ టైం తీసుకోదు. రైట్? అండ్ ఒక్కసారి డేటా, న్యూమరికల్ డేటా మనం కలెక్ట్ చేస్తే దెర్ ఈజ్ ఏ వైడర్ స్కోప్ ఫర్ డేటా అనలైజ్ చేయడానికి కూడా మనకి ఇన్నఫ్
డేటా ఉంటుందన్నమాట. అండ్ ఇందులో మనం ఎలాంటి పార్షియాలిటీ ఎలాంటిది ఏమీ చూయించడానికి ఉండదు. క్వాంటిటేటివ్ రిసర్చ్‌లో ఎలాంటి స్కోప్ ఉండదనమాట. మన పర్సనల్ కమెంట్ చేయాలన్నా, లేతే వచ్చిన రిజల్ట్స్‌కి యెస్ అనడం గానీ, నో అనడం గానీ అనేది ఉండదు. దే ఆర్ వెరీ ఫెయిర్ ఇన్ ఇన్ అనలైజేషన్ ఆఫ్ ద డేటా. ఓకే. ఎలాంటి పార్షియాలిటీ కూడా ఉండదు. సో, ఇప్పుడు మనం క్వాంటిటేటివ్ రిసర్చ్ కండక్ట్ చేయాలంటే ఆహ్, ఏం చేయాలి? ఫస్ట్ థింగ్, నేను చేసే రిసర్చ్ దేనిపైన, దానికి నేను ఏ మెథడాలజీని అప్లై చేయాలి? క్వాంటిటేటివా? క్వాలిటేటివా? అది స్కాలర్‌కి చాలా ఇంపార్టెంట్. అది ఫస్ట్ ఐడెంటిఫై చేసుకోవాలి. తర్వాత చూజ్ ఎ సూటబుల్ శాంపుల్ సైజ్. నేను ఎంత ఆహ్, శాంపుల్ తీసుకోవాలి? సైజ్ ఆఫ్ ద శాంపుల్. నేను మొత్తము 100 మందుంటే 100 మందిని తీసుకోలేను. నా నేను చదవగలిగినంత టార్గెట్ అది తీసుకొని, ఆ శాంపుల్ సైజ్‌ని కూడా నేను నిర్ణయించుకోవాలి. నెక్స్ట్, నేను ఈ రిసర్చ్ ఎందుకు చేస్తున్నాను? నా గోల్ ఏంటి? నేనేం ప్రూవ్ చేయాలనుకుంటున్నాను? అన్నది ఒక క్లియర్ కట్ ఐడియా మీకుండాలి. రైట్? నెక్స్ట్, కీప్ ద క్వెషన్స్ సింపుల్. సో, ఎప్పుడైనా ఆడియన్స్‌కి మీరేదైనా క్వెషన్స్ పోజ్ చేస్తుంటే యాస్ ఎ పార్ట్ ఆఫ్ యువర్ రిసర్చ్, ఆడియన్స్‌కి మీ క్వెషన్స్ అర్థం కావాలి. సపోజ్ మీరిచ్చే క్వెషన్స్ అర్థం గాకుండా ఉందనుకో, వాళ్ళు ఎలాంటి ఆన్సర్ ఇవ్వలేరు. అప్పుడు యువర్ రిసర్చ్ స్టాప్స్ దేర్. యూ కాంట్ హెల్ప్ ఇట్. రైట్? సో, దిస్ ఈస్ ఆల్ అబౌట్ ది క్వాంటిటేటివ్ రిసర్చ్. క్లియర్? డిడ్ యూ ఆల్ అండర్‌స్టాండ్? Hope so. And you have two quizzes and two assignments. I hope you will do it well. Thank you all for listening to the lecture. Thank you very much.